వాళ్ళకి రానే రాలేదు. ఏంటి? 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 ఇది ఎలా జరిగింది? అని వాళ్ళు అనుకుంటున్నారు. జ్ఞానులు, సలహాదారులు, అధిపతులు వీళ్ళందరూ ఎలా అయినారంట, వారు అవివేకులుగా ఎంచబడ్డారు. అవివేకులై ఉండిపోయారు. ఎందుకు అవివేకులై ఉండిపోయారంటే, దేవుని యొక్క చిత్తము వారికి తెలీదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! కాబట్టి వారు దేవుని ప్రజల గూర్చి, దేవుని యొక్క పిల్లల గూర్చి వారు గుర్తెరగని వారై ఉన్నారు గాబట్టి, దేవుడు వారిని ఏం జేశారంటే అవివేకులు జేశాడు. దేవుడు వారిని ఏం జేశాడు? అవివేకులు జేశాడు. కాబట్టి ఈ రోజుల్లో మనము చాలా మంది ఎంచబడిన వారు, దేవుని బిడ్డలుగా ఎంచబడిన వారు, లేకపోతే పరిచర్య చేసేవారు వీరందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనము ఏం చేయాలి? ఏం చేయాలి? అంటే దేవుని పాదాలు పట్టుకొని మనం వేడుకున్నట్లయితే, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మనము ఆయన చేసే ఉచితమైన సూచక క్రియలని మనం మన జీవితంలో చూడగలుగుతాం. మనం మన జీవితంలో చూడగలుగుతాము. చూడడమే కాదు, మన యొక్క జీవితంలో అనుభవించే కృపను దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన దగ్గర మనము పాదాలు పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు, పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు, దేవుడు తప్పకుండా నిన్ను ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన దగ్గర పాదాలు పట్టుకొని వేడుకున్నప్పుడు. మోషే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాడు. వేడుకున్నాడు. దేవుడు ఆయన ద్వారా ప్రజలందరినీ రక్షించాడు. ప్రజలందరినీ ఆయన రక్షించాడు. ప్రజలందరినీ రక్షించి పరలోక రాజ్యానికి చేరవేయడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. అయితే పాలు, తేనె ప్రవహించు దేశంలోకి, ఆ యొక్క ప్రదేశంలోకి ఎంటర్ అవ్వడానికి మరి మోషే ద్వారా దేవుడు కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవుడు చేసే కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అవి జ్ఞానులైన వారికి అది మతికి రాదు. జ్ఞానమైన వారికి ఆలోచనకు రాదు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అక్కడ మనం చూస్తున్నాము. సోయాను అధిపతులు కేవలము అవివేకులైరి, ఆలోచన శక్తి పశుప్రాయము వలెను నే అయ్యెను. పసిప్రాయము వలె. అంటే పసిబిడ్డలు ఎలా ఉంటారో అటువంటి జ్ఞానము ఎవరికి లేనట్టుగా, అంటే పసిబిడ్డలకి ఎలా ఉంటది జ్ఞానము? ఏముండదు. అలా అయ్యారంట అధిపతులతో సహా. కానీ నీ జ్ఞానం, నా జ్ఞానము దేవుని దగ్గర ఏమి పనికిరాదు గానీ, దేవుని కృప, దేవుని జ్ఞానమై కలిగి మనం ఉండాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయాను అధిపతులు కేవలము అవివేకులైరి, ఆలోచన శక్తి పశుప్రాయము వలెను అయెను. పశుప్రాయం అయిపోయింది. తర్వాత నేను జ్ఞాని కుమారుడను, పూర్వ రాజుల కుమారుడనని ఫరోతో మీ మీరెట్లా మీరెట్లు చెప్పుదురు. ఇక్కడ ఇంకో మాట కూడా రాయబడింది. ఏమిటంటే, నేను ఫలానా జ్ఞానము కలిగిన వారి జ్ఞాని యొక్క కుమారుడిని, లేకపోతే రాజు యొక్క కుమారుడిని అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఎలా చెప్తావు? ఎందుకంటే నీ జ్ఞానము ఎలా ఉంది? పసిబిడ్డల వలె ఉంది. పసి ప్రాయములో ఏ విధంగా ఉంటారో, ఆ విధంగా అయిపోయింది. కాబట్టి నీవు ఏమాత్రమును ఏంది జ్ఞాని అని అనిపించబడవు. చూడండి, రాజు దగ్గర ఉండడానికి జ్ఞానమువంతులు, సలహాదారులుగా ఎంచబడాలంటే, వాళ్ళు ఎంత జ్ఞానం కలిగి ఉండాలి? ఎంత ఆలోచన శక్తి కలిగి ఉండాలి? ఒక అధికారి దగ్గరికి, రాజు దగ్గర సలహాలు ఇచ్చేవారు మంచిగా ఉండాలి. ఒకవేళ వారు గనక ఆలోచన శక్తి తప్పుగాని ఇస్తే,